ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారండి. అలాగే మాత్రం సెప్టెంబర్ నెలలో వినాయక చవితి శుభాకాంక్షలతో ధనుస్సు రాశి వారి జాతకంలో చాలా వరకు ఆరోగ్య భాగ్యాలు కలగాలని చూద్దామండి. వారి జ్యోతిష బలం ఎలా ఉంది. ముఖ్యంగా మాత్రం చూడాలంటే మాత్రం ధనుస్సు రాశి వారి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. పంచపాండవుల వనవాసం కూడా ఉంది. అలాగే పంచమహారుషుల ఆశీర్వాదం కూడా ఉంది. అలాగే పంచకళ్యాణి యోగం ఉంది. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే పట్టుదల కూడా అధికం ఉంటుంది. ధనుస్సు రాశి వారి జాతకానికి చూడాలంటే ధనయోగ బలం మాత్రం మంచిగానే ఉంది వారి జాతకానికి. కానీ ఒక రకంగా కాదు, ధనం వారికి 2-3 రకాలుగా చేతికి అందే అవకాశం ఉంది. కానీ నిలకడ ఉండదండి. ఎంత ధనం వచ్చినా నిలబడదు. కుడి చేతిలో వస్తే ఎడమ చేతిలో ఖర్చు అవుతూనే ఉంటుంది. డబ్బు వచ్చింది కనబడుతుంది, కానీ ఖర్చు అయ్యేది మాత్రం ఎవరికి కనబడదు. ధనుస్సు రాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు, కానీ చాలా ఇబ్బందులు తప్పవు వారికి. మూల నక్షత్ర జాతకులకు మాత్రం ఖచ్చితంగా సరస్వతి దేవత పుట్టిన నక్షత్రంలో పుట్టినవారు, మూల నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం మంచిది. అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష బలంలా. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైద్య, ఆరోగ్య, విద్యా రంగంలో సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారికి తిరుగు ఉండదు. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశిలో ఇంకో నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి ధనయోగం ఉంటుందండి. రుణ చిక్కులు తొలగిపోతాయి. సంతాన బాధలు ఉంటే సంతాన బాధలు తొలగిపోతాయి. వివాహ బాధలు ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగం మాత్రం వీరికి కలిసి రాదు. ఎందుకంటే ఈ కుళ్ళు రాజకీయంలో మనం బతకలేమనేదే వారికి అర్థమవుతుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంగా మాత్రం ఏ రకంగా చూసినా, ఏ పని చూసినా మాత్రం ధనం లేనిది కాదనేది వీరికి చాలా లేటుగా అర్థమవుతుంది. నైవేద్యం పెట్టకపోయినా కూడా మాత్రం దైవానుగ్రహం కలగదనే రీతిలో వీరికి అర్థమైపోతుంది. కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా సులువైన మార్గం ఉంటుంది. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం దూరదేశ ప్రయాణం తప్పకుండా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణం ఉంటుంది. ఆరోగ్యంలో మాత్రం కొన్ని ఆపదలు, చిక్కులు తప్పవండి. రుణ చిక్కులు తప్ప వీరి జాతక బలానికి ఇచ్చి మోసపోవటం, తీసుకొని మోసపోవటం, మధ్యవర్తి అయి మోసపోవటం. వీరు వ్యాపారం చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్ కలిసి రాదండి. వీరికి 2తో చేయొచ్చు, 4తో చేయొచ్చు, కానీ 3తో 5తో చేయవద్దు. బే సంఖ్య వారితో చేయవద్దు. వీరితో కలిపి వే సంఖ్య చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకోసారి ఇద్దాం ధనుసు రాశి వారి పేరు మీద గవ్వలు. ఫస్ట్ సారి 5 గవ్వలు పడ్డాయి. ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. వీరికి పంచమ సంఖ్య వదిలిపెట్టట్లేదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది. కానీ మాత్రం పంచమ సంఖ్య అంటే వీరి జాతకానికి పట్టుదల అధికం ఉంటుందండి. అది ఏదైనా కావచ్చు, గృహం నిర్మాణం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, శుభకార్య విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా రాజకీయ రంగంది కావచ్చు, లేదా మాత్రం కళారంగంది కావచ్చు, లేదా మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే క్రీడారంగం కావచ్చు. పట్టుదలతో అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. 5 వేళ్ళు కరెక్ట్ ఉంటే మాత్రం పిడికిలు అవుతుంది. పిడికిలతో మాత్రం ఏ పనైనా సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం అమ్మవారిని పూజ చేయటం మంచిది, ధనలక్ష్మి దేవతని. కానీ మాత్రం అష్టలక్ష్మి దేవతని పూజ చేయటం, ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో ఏ పని చేసినా మాత్రం 70% కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. కానీ భవన నిర్మాణాలు కడుతున్న వారికి ఇబ్బందులు తప్పవు. ఆల్రెడీ కట్టిన వారికి కూడా ఇబ్బందులు తప్పవు. రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు. కానీ నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ రంగం వారికి చికాకు ఉంటుంది.
రక్షణ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య రంగానికి విద్య రంగానికి సంబంధించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. గవర్నమెంట్ కొలువు కోరాలనుకునేవారు మాత్రం రాష్ట్రపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం కేంద్ర పరంగా ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం ఏరే చోట బదిలీ కావాలనుకునేవారు, ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. సంతానం చికాకులు ఉన్నవారు, సంతానం కలగని వారు, సంతానం కలిగి ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం కలిగి వారికి ఆరోగ్యం బాగలేనివారు, అలాగే వీరికి దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవారు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష బలానికి నాగదోషం ఉంటే మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం 2080 రకాల నాగదోషాలు ఉంటాయండి. వాటి పేరు లిస్టు చెప్పాలంటే టైం కుదరదండి. ముఖ్యంగా అనువంశిక నాగదోషం, ముఖ్యంగా వీరి జ్యోతిష బలం కర్కోటక నాగదోషం, అలాగే వీరి జ్యోతిష బలం చూడాలంటే సర్పదోషం, అలాగే వీరి జ్యోతిష బలం వంశంలో ఎవరైనా సర్పాన్ని నష్టం చేసిన వారికి అలాంటి దోషాలు ఉంటాయండి. ఆ దోష పోవాలంటే మాత్రం నాగేంద్రుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 2 సార్లు 5 గవ్వలు పడ్డాయండి, 10 గవ్వలు. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం 14 గవ్వలండి. ఎటుపోయిన వీరికి 14వ సంఖ్య అంటే 1 + 4, 1 + 4 5, 5 వదిలిపెట్టట్లేదండి. ఈ ధనుర్రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 80% మంచిగా ఉందండి, 20% ఇబ్బంది ఉందండి. ముఖ్యంగా మాత్రం లోహం వీరికి కలిసి రాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోహ వ్యాపారం చేసేవారు, అలాగే మాత్రం తైల వ్యాపారం చేసేవారు ఇబ్బందులు తప్పవండి, చాలా చికాకులు ఉంటాయి. అలాగే సినీ కళాకారులు, టీవీ కళాకారులు, డైరెక్టర్లు, నిర్మాతలు, గీత రచయిత రాసేవారు, కథ రచయిత రాసేవారు, అలాగే సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు, ముఖ్యంగా మాత్రం గాయకులు, అలాగే మాత్రం నటీనటులు, గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఆ ఇబ్బందులు తొలగి ఆ నటరాజు స్వామి దయ వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. వాటిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగు ఉండదు, వారి జాతక బలానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. వీరికి శని ఉచ్చస్థానంలో నడుస్తుందండి. మొత్తం 14 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 5 గవ్వలు బుధమహార్దశ, 2 5 గవ్వలు బుధమహార్దశ, మూడవసారి రాహు గవ్వలు 4 గవ్వలు రాహు మహార్దశ. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి వ్యవసాయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నర్సరీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన నరదిష్టి ఉన్నది కాబట్టి వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయడం చాలా మంచిది. అలాగే మాత్రం సుదర్శన హోమం చేపించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే అన్నదానం, భూదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా ఒకటి చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.